ఈ రోజు మనం ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఉన్నాం. అందరూ ఊహించినట్టుగానే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబడ్డారు. గతంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేశారా చేయలేదా? చేయకపోవడం వల్లనే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎమ్మెల్యే కాదని చెప్పి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కట్టబెట్టారు. అనేది ఈ రోజు మనతో పాటు ఎంపీటీసీ బండి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటలు మనం అడిగి తెలుస్తున్నాం. ఏమైనా అభివృద్ధి జరిగిందా జరగలేదండి? నమస్తే అండి. దర్శి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఏమైనా అభివృద్ధి జరిగిందా జరగలేదు? దర్శి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాతో పోల్చుకుంటే అభివృద్ధి బాగానే జరిగింది. అభివృద్ధి అంటే ప్రజలకు మేలు జరిగింది, సామాన్య ప్రజలకు మేలు జరిగింది. కానీ బయట ప్రజలందరూ అంటున్నారు మాకు ఎటువంటి పథకాలు అందలేదు అనే భావన ఉన్నారు. కానీ అధిష్టానం మటుకు రైతులకు కానివ్వండి, పేద ప్రజలందరికీ మేము అభివృద్ధి చేయలేదు, సంక్షేమ పథకాలు నవరత్నాలు అందరికి 99% అందుతున్నాయి అని చెప్పి అంటున్నారు. కానీ ప్రజలేమో మాకు ఏం అందడం లేదని చెప్పి చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే 99 కాదు 100% మేలు జరిగింది. ఇప్పుడు ప్రజలకి ఈ రోజు పోల్చుకుంటే గతంలో చూస్తే ఒక నిరక్షరాస్యులు ఆడుకోవడానికి వందల మంది కాదు. ఈ రోజు జగనన్న పుణ్యమన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందబట్టి నెలకు 3000 రూపాయలు పెన్షన్ వస్తుంది. బట్టి బయట నిరక్షరాస్యత లేదు, అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రజలు జగనన్నను తన సొంత బిడ్డగా చూసుకుంటున్నారు. ఇళ్ల స్థలాలు కూడా మీ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళకి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారనే బయట వెంకిడి కూడా వినిపిస్తుంది. 100% అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. నేను మీటింగ్ కూడా జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు 100% వచ్చింది. అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కుట్ర చేతకంతాను వాళ్ళు చేయలేని పని జగనన్న చేసిందని వ్యసనంతో తప్ప మిగతా ఏమి కాదు. ప్రస్తుతం ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారిని జగన్ ఉండడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారికి బాగా కారణంగా ఆయన ప్రపోజ్ చేసి మత్స్యరెడ్డి వేణుగోపాల్ గారిని తీసుకొచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. ప్రజలు బాగా సహకరించారు. బూచేపల్లి కుటుంబానికి దర్శనం ఎప్పుడు వాళ్ళ సొంత కుటుంబంగా చూసుకుంటారు కాబట్టి దర్శి నియోజక ప్రజలందరూ బూచేపల్లి కుటుంబానికి రుణపడి ఉంటారు. గతం కంటే ఇప్పుడు మెజారిటీ ఎక్కువ రావడం కూడా వాళ్ళకు ఉన్న సంబంధాలు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి జగనన్న మీద ప్రేమ ఎంత ఉందో రాష్ట్రానికి దర్శి నియోజకవర్గంలో శివప్రసాద్ రెడ్డి కుటుంబం అంటే అంత ప్రేమ ఉంది. కాబట్టి బూచేపల్లి కుటుంబానికి అందరూ 100% తన కుటుంబంలో సభ్యులాగా చూసుకుంటున్నారు. చూస్తున్నాం గడప గడప ప్రచారాలు జరుగుతుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు తన ఇంట్లో మనిషి లాగా చూసుకుని మెజారిటీ గతం కంటే ఎక్కువ మెజారిటీ కోసం ప్రయత్నం. ఎక్కువ మెజారిటీ వచ్చిందని మీరు ఎలా చెప్తున్నారు? అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎవరు లేరని అందుకు మీరు చెప్తున్నారా, లేదంటే ఆయన చేసిన పనులను మీరు చెప్పగలుగుతున్నారు? టీడీపీ తోటి అసలు మాకు గుర్తే లేదు. టీడీపీ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 20 నుంచి 30 మంది వరకు వాళ్ళు లెక్కలు వేసుకుంటా ఉన్నారు. ఏనైతే బాగుంటాడో వాళ్ళకి అసలు ఎవరో మాకు సంబంధాలు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కోసం ప్రజలు ప్రమాదం పడుతున్నారు. ఈయన కుటుంబంతో సంబంధాలు బాగా ఉన్నాయి కాబట్టి ఆయనకి జనం తోడుగా ఉన్నారు. నిన్న టీడీపీ అధిష్టానం నుండి దర్శి నియోజకవర్గానికి గోరంట్ల రవికుమార్ అనే అతనికి ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిద్దా, లేదంటే ఆయన వల్ల మీ ఓటు బ్యాంక్ ఏమైనా చీలిద్దని మేము భావించవచ్చు? అసలు ఓటు బ్యాంక్ చీలితే కానీ గోరంట్ల రవికుమార్ ఎవరో దర్శనం ప్రజలు తెలియదు. తెలిసినా మాకు ఇవ్వలేదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున్నారు, జగనన్న కుటుంబం తరఫున్నారు. అతనే ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. ఆయన కావాలని కోరుకుంటున్నారు. అవతల ఎవరైనా మాకు సంబంధం లేదు. బూచేపల్లి శివప్రసాద్ దగ్గర 50,000 పైచు గెలుస్తారు. కానీ ఇక్కడ టీడీపీ ప్రజలందరూ కూడా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ తరఫు నుండి సిద్ధ రాఘవరావు గారు లేదా జనసేన అలయన్స్ తో వస్తే గరికపాటి వెంకట గారు వస్తారని చెప్పి భావిస్తున్నారు. ఈ సిద్ధ రాఘవరావు కానివ్వండి, గరికపాటి వెంకట కానివ్వండి వస్తే బూచేపల్లి గారు గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు? సిద్ధ రాఘవరావు గారు గరికపాటి వెంకట గారు సార్ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు దర్శిలో పోటీ చేసిన శివప్రసాద్ రెడ్డి గెలుస్తారు. జగనన్న చెప్పినట్టు జగనన్న సీఎం ఎంత ముఖ్యమో శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు దర్శి అంత ముఖ్యం. వైనాట్ 175 లో ఫస్ట్ సీట్ గెలిచిన దర్శి. చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ దర్శిలో గెలిచి శివప్రసాద్ రెడ్డి గారు. మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో మీరు ఎటువంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి అంటే ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి. ఎక్కడో
తప్పే గుంతలు కాకుండా మిగతా పనులు అభివృద్ధి బాగానే ఉంది, ప్రజలకు మేలు జరిగింది. ఫస్ట్ అభివృద్ధి అనేది ఏమైనా కొద్ది గొప్ప కొంతపడినా నెక్స్ట్ గవర్నమెంట్ లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముందున్నాడు జగన్. వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ మీ ప్రభుత్వమే వస్తుందని మీరు అనుకుంటున్నారా, లేదంటే టీడీపీ ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? 100% ప్రజలే చెప్తున్నారు మళ్ళీ జగన్ అన్న, మేము చెప్పడం కాదు, ప్రజలకే అందరికీ తెలుసు జగన్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. 170 సీట్లు 100% జగన్ ప్రభుత్వం వస్తుంది. విన్నారు కదండి, వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పి దర్శి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ సురేష్ తో కాసిం, హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.